మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ ఉంది. వెంటనే లోపల నుండి మార్తా వచ్చి, ప్రభువా, నేను ఒకటే పని చేసుకుంటూ ఉన్నాను, నీకు చింత లేదా అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేక పనులు పెట్టుకొని విచారిస్తూ ఉన్నావు, నీవు చింతిస్తున్నావమ్మా. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉంది, ఆమె యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు అన్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము మనము 39 నుంచి కిందకు చదువుకుంటూ వస్తాం. ఆమె ఎన్నుకొనింది దేనిని అంటే యేసుక్రీస్తు పాదాలను ఎన్నుకొని ఉంది. ప్రభువే చెప్తున్నాడు, ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉంది. నా ప్రియులారా, యేసుక్రీస్తు పాదాలు ఉత్తమమైనవి. భూప్రపంచములో ప్రతి మానవుడు అనుభవించేటువంటి ఆశీర్వాదములైన, జీవమైన, సమాధానమైన, రక్షణైన ప్రతిదీ ఎక్కడుందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తెరుగు, గమనించు. ఒక పర్యాయము పరిసయ్యుడు, అతని పేరు సీమోను. ఆ సీమోను ఏం చేశాడంటే యేసయ్యను భోజనానికి రమ్మని పిలిచాడు, తన ఇంటికి ఆహ్వానించాడు. తన ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసయ్య ఏం చేశాడంటే తన ఇంటికి వచ్చాడు, భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఆ ఊర్లో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. యేసయ్య పాదాల దగ్గర నిలబడి కన్నీరు కార్చి ఆ పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది.